అందరికీ వందనములు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల నుంచి లేవడం ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు మరి శనివారము 9వ తారీఖు మే నెల 2026వ సంవత్సరం. సో ఈ ఉదయకాల సమయంలో పడకల నుంచి లేచినట్టయితే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఈరోజు మనకి ఇవ్వబడిన కృపావార్త మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. సో మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుటెలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడును కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టు ఉదయకాలం పడకల నుంచి లేసినట్టయితే నీవు భోజనం మానుటెలా? నేను నీకు విశేషమైన వాడును కానా అని ప్రభు వాక్యం మనతో మాట్లాడుతుంది. అక్కడ ఎల్కానా తన భార్యతో మాట్లాడుతున్నాడు. తన భార్య ఎవరు? హన్నాతో ఏమంటున్నాడు? నువ్వు భోజనం మానుటెలా? నేను నీకు విశేషమైన వాడను కానా? చాలామంది సంఘంలో, మందిరంలో ఏదైనా కూడికలు ఉన్నప్పుడు కానీ, ప్రేమ విందు కలిగి ఉన్నప్పుడు కానీ, మేము చేయం బ్రదర్, మాకు ఇక్కడే ఇల్లు, దగ్గరే ఉందిలే ఇల్లు, దగ్గరగానే ఉంది కదా, మేము వెళ్ళిపోతామంటారు. నీ సాకులు వినటానికి దేవుడు వింటలా. నీ సాకులు వినటానికి దేవుడు లేడు. దేవుడు ఉంది దేని కొరకు? నీ అక్కర్లు, నీ అవసరాల కొరకు వినటానికి ఉన్నాడు. నీకేదైనా మేలు చేయడానికి, నిన్ను తృప్తిపరచడానికి ఉన్నాడు. చాలామంది చెప్పే సాకులు ఏంటి? బ్రదర్, మేము ఇంటికాడ అన్నం వండుకున్నాము, ఊరి దగ్గరే కదా, పక్కనే కదా ఇల్లు, అందుకని వెళ్తున్నాం. మరి దేవుని మందిరంలో ఎందుకు ప్రేమ విందు పెడుతున్నారు? పని లేక. దేవుని మందిరంలో ఎందుకు ప్రేమ విందు పెడుతున్నారు? పని లేక కాదు. ఎందుకు పెడుతున్నారంటే మనం అందరం సంతోషంగా ప్రేమ విందు బిజించాలని. ఇక్కడ హన్నా ఏం చేస్తుంది? దేవుని సన్నిధికి వెళ్తుంది, కానీ భోజనం చేయట్లో కోపంతో వెళ్ళిపోతుంది. అక్కడ ఏమంటాడంటే ఎల్కానా అంటాడు, అయ్యా అమ్మ, నీకెందుకు భోజనం మారడానికి కారణం ఏంటి? నేను నీకు ఉన్నాను కదా, నేను నీకు విశేషమైన వాడిని కానా? నేను నీకు విశేషమైన వాడిగా ఉన్నా కదా, అయినప్పటికీ నువ్వు ఎందుకు భోజనం తినకుండా వెళ్తున్నావు? అది పద్ధతి కాదు. ఇక్కడ అర్థం ఏంటంటే హన్నా అనిద్ది. హన్నా గురించి ఒక మాట ఉంది. ఏమనుంది? 8వ వచనంలో, నీవెందుకు మనోవిచారం కలిగి ఉన్నావు? మనోవిచారం ఎందుకు కలిగి ఉన్నావు అని తన భర్త అడుగుతున్నాడు. ఆ భర్త అంటాడు కదా, అమ్మా, ఎందుకు నువ్వు భోజనం చేయకుండా ఉంటావు? భోజనం చేయకుండా ఉంటాం ఎలా? ఇది భోజనం చేయకుండా ఉండటం కరెక్ట్ కాదు. నేను నీకు విశేషమైన వాడిని, అయినా నీకు మనోవిచారణ దేనికి అని భర్త అంటాడు. అన్న మనోవిచారం కలిగేందుకు ఉంది. అసలు మనోవిచారం అంటే అర్థం ఏంటి అని అంటే ఒక 5 విషయాలు చెప్పవచ్చు. దాంట్లో మొదటి మాట మనోవిచారము. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారం మనోవిచారం అంటే లోతైన ఆలోచన కలిగి ఉంది. మనోవిచారం అంటే అర్థం ఏంటంటే లోతైన ఆలోచన కలిగి ఉన్నాడు. హన్నా యొక్క జీవితంలో గర్భఫలం లేదని, తన గర్భఫలం లేదన్న ఆలోచన తనలో ఉంటుందరా? ఆ లోతైన ఆలోచన తనలో ఉంటుందరా? ఆమె దేవుని మందిరంలో సంతోషంగా భోజనం చేయలేకపోతుంది, తన భర్త ఎడల కూడా సంతోషంగా ఉండలేకపోతుంది. ఒక మాట చెప్పాలంటే చూడండి, మన జీవితాల్లో లోతైన ఆలోచనలు ఉన్నప్పుడు హన్నా తన భర్త ఎడల ఇష్టమైనది ఎలా ఉండలేని స్థితి. ఇష్టమైనది కంటే నీకు విశేషమైన వాడిని కానా అంటున్నాడంటే అర్థం ఏంటి? ఆడు తగ్గాడని అర్థం తన స్థితి. చాలా మంది యొక్క జీవితాలు చూసినట్టయితే, చాలా మంది యొక్క అనుభవాలు చూసినట్టయితే, మనం దేవుని మందిరంలో భోజనం మానేస్తాం, దేవుని సన్నిధిలో భోజనం మానేసిన అనుభవం అంటే అట్లా కోపంతో ఉన్న అనుభవం ఉంటుంది. ఈ అనుభవం ఉంటుంది. కారణం ఏంటంటే లోతైన ఆలోచన మనలో ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నీకెంత లోతైన ఆలోచన నీలో ఎంత లోతైన ఆలోచన ఉందా, నీకు ఆయన విశేషమైన వాడే. ఎవరు విశేషమైన వారు? ప్రభు. నీకెందుకు విచారణగా ఉంది? నీవెందుకు మనోవిచారం కలిగి ఉంది? మనోవిచారం అంటే లోతైన ఆలోచనలు ఉండవు. అంటే ప్రభువు కంటే ఎక్కువగా ప్రభువును గురించి ఆలోచించేదానికంటే, ప్రభువుని గురించిన ఆలోచన కంటే కూడా ఇంకా లోతైన ఆలోచన కలిగి ఉండవు నీవు. అంటే దేవుని గురించి తెలుసుకునే విషయంలో, దేవుని గురించి కలిగి ఉండే విషయాల్లో ఆలోచన కాకుండా భౌతికమైన వాటి విషయంలో లోతైన ఆలోచన కలిగి ఉండవు. నీకున్న ప్రభు విశేషమైన వాడు. నువ్వు భోజనం చేయాలంటే నీకు ఆ కోపం దేనికి? దేవుడు ఏదో చేయలేదో, ఏదో ఇవ్వలేదన్న దేవుని మీద కోపం దేనికి? ఆమె భోజనం చేయకుండా వెళ్తుందంటే ఆమె కోపం ఉంది. కానీ అక్కడ అంటే ఎలకానంటే నీకు విశేషమైన వాడు కాదా? మన ప్రభు యేసు ప్రభు వారు మనకు విశేషమైన వాడు. కానీ మనం ఆయన సన్నిధిలో ఆయన మీద కోపం కలిగి ఉండకూడదు. మనం ఎందుకు ఆయన ఎడల కోపం కలిగి మనం ఆయన్ని తక్కువ చేస్తున్నామంటే, మనకి మన జీవితంలో లోతైన ఆలోచనలు ఉంటాయి. దేవుని గురించి కాదు, పనికిమాలిన వాటి విషయంలో లోతైన ఆలోచన మనం కలిగి ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో ఏం జరుగుతుంది? మనం కోపంతో ఉంటున్నాం. మన ప్రభు అయిన యేసు ప్రభు వారు ఎంత విశేషమైన వాడో అది తెలుసుకోలేని స్థితిలో ఉంటున్నాం. ఈ 2వ మాట చూసినట్టయితే మనోవిచారం నీకెందుకు? మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ఎల్కానా అంటాడు. మనోవిచారం అంటే మొట్టమొదటిగా చూసినట్టయితే అది ఎలాంటిదంటే లోతైన ఆలోచన కలిగింది. 2 మానసిక కలత కలిగినది.
ఇలాంటిదండి మానసికమైన కలత కలిగింది. నువ్వెందుకు భోంచేయకుండా కోపంతో ఉంటావు? నువ్వెందుకు భోంచేయకుండా కోపంతో ఉంటావు? నేను నీకు విశేషమైన వాడిని కానా అని ఎల్కాన్ అంటున్నాడు. కానీ ఆమెలో ఏముందండి? కోపం ఉన్న మనోవిచారం. మనోవిచారం అంటే లోతైన ఆలోచన. మనోవిచారం అంటే లోతైన ఆలోచనలు. రెండోదిగా మానసికమైన కలత. ఎన్నో కలతలు పొందుతుంది. మానసికమైన కలతతో ఉంది అంటే మానసికమైన విధానం కలత చెందేందుకు ఉంది, కానీ సంతోషకరమైనటువంటి జీవితం లేదు. దేవుని మందిరానికి వెళ్తాం కానీ సంతోషకరమైన జీవితం లేదు. ఈరోజు చాలా మంది జీవితాల్లో దేవుని మందిరానికి వస్తారు కానీ ఏదో ఒక విధానంలో మానసికమైన కలత కలిగే ఉంటారు, ఏదో ఒక కలతల్లో ఉంటారు, కానీ దేవుని మందిరంకి వచ్చి ప్రార్థన చేస్తారు. కానీ ప్రభు ప్రియమైన వాడికి ఎంచరు వాళ్ళు. నీకు మనోవిచారం ఉందంటే లోతైన ఆలోచన ఉంది. మనోవిచారం అంటే లోతైన ఆలోచన. మనోవిచారం అంటే ఏదైనా సరే ఒక మానసికమైన కలత అని అర్థం. నువ్వు మానసికమైన కలతలో ఉన్నావు అంటే లోతైన ఆలోచనలు ఉండి మానసికమైన కలత కలిగి ఉన్నావు కాబట్టి, కానీ నీ ఎదుటిన్న ప్రభు విశేషమైన వాడని గుర్తెరగలేకపోతున్నారు. అందుకే కోపంతోనే భోంచేయకుండా వెళ్ళిపోతున్నారు. మూడవదిగా చూసినట్టయితే మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం రాయబడినట్లు మనోవిచారం అంటే అర్థం ఏంటంటే చింత. ఏంటంటే చింత కలిగి ఉండటం. కానీ చాలా మంది యొక్క జీవితాలు ఈ రోజుల్లో చింత కలిగి ఉంటున్నారు. కోపంతో భోజనం చేయకోకుండా మనోవిచారం కలిగి విశేషమైన ప్రభువును కోల్పోతున్నారు ప్రజలు. కారణం ఏంటి? మనోవిచారం కలిగి ఉంటున్నారు అంటే అర్థం ఏంటి? లోతైన ఆలోచనలు, ప్రభుని గురించి కాదు లోకం గురించి లోతైన ఆలోచనలు. రెండు, మనోవిచారం అంటే మానసికమైన ఏదో ఒక కలత కలిగి ఉండటం. మూడవదిగా మనోవిచారం అంటే చింతలు కలిగి ఉంటాం. చింత ఏంటా చింత? దేనికో దానికి చింత ఉండేది. పెళ్ళి అవ్వట్లేదు, పిల్లలు పెళ్లి కావట్లేదు, నాకు పెళ్ళి అవ్వట్లేదను, లేదా మంచి సంబంధాలు రావట్లేదను, మంచి జాబ్ రావట్లేదను, ఏదో ఒక చింతలో మనం ఉండిపోతాం. దాని గురించే చింతిస్తాం తప్పక మన చింత యావత్తు ఆయన మీద వేయలేం. పౌలు గారు పేతురు రాస్తా అంటాడు కదా తన పత్రికలో, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. కానీ మనం చింత కలిగి ఉంటాం తప్పక మన చింత యావత్తు ఆయన మీద మనం వేయం. అదే మన యొక్క దౌర్భాగ్యమైన స్థితి. కానీ ఇక్కడ మూడో కోణం ఏంటంటే చింత కలిగి ఉంటున్నాం. మన చింత యావత్తు ఆయన మీద వేయాలి, కానీ మనం ఏంటి? మన చింత అంతా మనకు ఉన్నటువంటి బాధలు దుఃఖాలని మనమే కలిగి ఉంటాం, ఆ చింత కలిగి ఉంటాం. కాబట్టి ఏమవుతుంది? ఆయన ప్రియమైన వాడికి అంచట్లా, నువ్వే ప్రియమైన వాడిగా అవుతున్నావు. నువ్వే అంటే ప్రభు ఈ చింతలన్నీ నేను ఎక్కడ భరించిన ప్రభు అంటున్నావు అంటే నువ్వు ప్రియమైన వాడిగా అవుతున్నావు. నువ్వు కాదు ప్రియమైన వాడివి. ఆయన చింతలన్నీ భరించింది ఆయన, సమస్తాన్ని భరించింది ఆయన, నీవు నేను కాదు. అని మనం ఏమనాలా? ప్రభా ఇదిగో నా చింత యావత్తు నువ్వు తీసే ప్రభు అని ప్రభు మీద. కానీ మనం అంటాం నాకు ఎన్ని చింతో, ఎంత చింతల్లో నేను ఉన్నాను. చింతలకు బస్సు చింతల్లో ఉంటాం కాదు, ఎంతో చింతల్లో నేను ఉన్నానంటాం. అది కాదు. బైబిల్ అంటుంది, ఏమంటుంది బైబిల్? చింత. కాబట్టి మనోవిచారం అంటే చింత కలిగి ఉందని అర్థం. కాబట్టి అందుకే విశేషమైన ప్రభుని గుర్తెరగలేక తన చింతల్లో చింత కలిగి ఉంటుంది ద్వారా తన చింత యావత్తు దేవుని మీద ఎక్కువకుండా చింత కలిగి ఉంది కాబట్టి ఆమె విశేషమైన వాడిని కనుగొనలేకపోతాను. ఇక ఐదవదిగా చూసినట్టయితే మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో మనోవిచారం అంటే అర్థం ఏంటంటే ఆందోళనతో కూడిన విచారం. ఆందోళనతో కూడిన విచారం. ఏదో ఆందోళన, ఏదో జరిగిపోతుందన్న ఆందోళన, ఏదో అయిపోతుందన్న ఆందోళన, ఏదో నష్టపోతున్నానన్న ఆందోళన, ఏదేదో జరిగిపోతున్నా జీవితంలో, నేను ఏదో అయిపోతున్నాను, కళ్ళు తిరుగుతున్నాయి, పడిపోతున్నాను, ఇంకేమైపోతున్నానన్న ఆందోళన ఉంటుంది ప్రజల్లో. ఏదో జరిగిపోతుంది, ఏదైనా కళ్ళు తిరుగుతున్నట్టు, ఇంకేదైనా బలహీనత వచ్చిందంటే అమ్మో ఏదో అయిపోతుందన్న ఆందోళన. ఈరోజు ఆమె స్థితి ఏంటంటే ఏదో గొప్ప ఆందోళన ఉండిపోయింది విచారంతో. అందుకే విశేషమైన వాడిని గమనించలేకపోతుంది. విశేషమైన ప్రభువుని మనం గమనించలేకపోవడం కారణం ఏంటంటే ఆందోళనలో మనం ఉండిపోతూ వస్తున్నాం. ఏదో ఒక ఆందోళనతో కూడిన విచారంలో మనం ఉంటున్నాం. దేవుని మందిరంలోకి వస్తున్నా, దేవుని మందిరంలో ఉంటున్నా, కానీ ఇంటికాడ ఉంటున్నాం. అందుకే విశేషమైన ప్రభువుని మనం గమనించలేకపోతున్నాం. కాబట్టి అన్న యొక్క జీవితంలో మనోవిచారం కలిగింది. నీవు భోజనం మానుట ఎలా? నేను నీకు విశేషమైన వాడని కానా అంటున్నాను. అంటే అర్థం ఏంటి? మనోవిచారం కలిగిందిగా కనపడుతుంది. మనోవిచారం అంటే మొట్టమొదటిగా అది లోతైన ఆలోచనతో కూడింది. 2 మానసిక కలత, 3 చింత, 4 ఆందోళన, 5 విచారం. ఐదవదిగా చూస్తున్నాం ఇక్కడ మానసికమైన కలత, ఆందోళన. ఐదవదిగా చూస్తుంది విచారం. విచారం ఎంతో గొప్ప విచారంతో ఉంటూ వస్తుంది, ఎంతో గొప్ప విచారంతో కలిగింది ఉంటూ వస్తుంది. ఈ రోజు మన జీవితాలు పరకమించలేడు ప్రభు కృపావర్తన వింటూ మన జీవితాలు మనం కూడా విశేషమైన వాడిని గుర్తెరక్కోకుండా మానసికమైన కలతతో ఉండి అధిక లోతైన ఆలోచన, మానసికమైన కలత, చింత కలిగి, ఆందోళన కలిగి, చివరికి ఐదవదిగా విచారం కలిగి విచారంతో ఉంటే ఓ రోజు మనం నష్టపోయేరుకుంటాం. అంటే మన ఎదుటిండ ప్రభువుని మనం గమనించలేకపోతున్నాం, విశేషమైన ప్రభువును గమనించలేకపోతున్నాం. కాబట్టి అటు విశేషమైన ప్రభువుని మనం గమనించి ఆ విశేషమైన ప్రభు ఎంత గొప్పవాడో గమనించి మనలో ఉన్న మానసికమైన లోతైన ఆలోచన కానీ, మానసికమైన కలత కానీ, చింత కానీ, ఆందోళన కానీ, విచారం కానీ ఆయన మీద వేసేసి
మనం సమృద్ధిగా సంతోషంగా ఉండేవారికి ఉన్నట్లు ప్రభు మనకు సాయం చేయను కాక ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. ఈ కాల సమయంలో పడక నుంచి నడుతుందని ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మా జీవితాలు మీరు ఎన్నో మేలు చేశారు. ఇతమని మాటలకు నీరు కట్టి ఫలింపజేసి మీ సాక్షిగా మేము జీవించడం సాయం చేసి మీ కృపచేత మమ్మల్ని బలపరిచి మహిమ పొందని ప్రభు. మేము ఎంతకాలం కోపం తేలినా, ఎంతకాలం దేవుని మందిలో భోజనం చేయకుండా కోపం తేలినా, విశేషమైన వాడిని గమనిస్తలేదని అర్థం. ఆ విశేషమైన ప్రభు అయిన నిన్ను గమనించుకోకుండా మేము ఎంతకాలం కోపంతో మనోవిచారం కలగకుండా అది నిష్ప్రయోజకమైనది. కాబట్టి ఈరోజు ఆ మనోవిచారాన్ని తీసివేసి మా ఎదుటుండే ప్రభు ఎంతో విశేషమైన వాడు కాబట్టి ఆ విశేషమైన ప్రభు అయిన నిన్ను కలిగి మేము జీవించే మంచి జీవితాన్ని జీవించడానికి సాయం చేయమని యేసు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనములు. ప్రైజ్ ది లార్డ్.